బిర్యానీ అంటే చాలు ఇంట్లో అందరికీ పండుగే. అందులోనూ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇంకా టేస్ట్ డబుల్ అవ్వాల్సిందే. ఇంట్లోనే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్స్ డైరీస్. ముందుగా 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఒక బాండీలో చికెన్ మునిగేంత వాటర్ పోయాలి, అంటే సుమారు 6 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి. అందులో ఒక బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూను గళ్ళుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత అందులో చికెన్ని వేయాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మరిగిన తర్వాత 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చికెన్ ఉడకనివ్వాలండి. చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం జాపత్రి, 1/2 ఫ్లవర్, 2 ఇంచులు దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 10 యాలకులు, రాతి పువ్వు 1 పీసు, అనాస పువ్వు 1, జాజికాయ చిన్న ముక్క ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. చివరిగా దించబోయే ముందు 1/2 కప్పు కస్తూరి మెతి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. అందులోనే 4 స్పూన్లు పచ్చికారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు చికెన్ మరగడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈలోపు ఒక కళాయిలో 6 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయాలి. ఉల్లిపాయలు లైట్గా కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత 1.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 1/2 కప్పు కరివేపాకు వేసుకోవాలి. అందులోనే 2 మీడియం సైజు టమాటాలను సన్నగా తరిగి వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని 1.5 స్పూన్లు వేయాలి. టమాటాలు మెత్తబడేంత వరకు వేగనివ్వాలి. ఈలోపు చికెన్ ఉడికిపోయి ఉంటుంది. ఉడికించిన చికెన్ని వేయాలి. చికెన్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. మరలా 1.5 స్పూన్లు మసాలా పౌడర్ని వేసి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత 4 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు మిగిలిన మసాలా పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక గిన్నెలో 4 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 1/2 అవర్ నాననివ్వాలి. నీళ్ళు ఇలా తేటగా వచ్చేంత వరకు కడగాలండి, అప్పుడే రైస్ పొడి పొడిగా అవుతుంది. ఒక బాండీ పెట్టి అందులో 6 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 2 మరాఠీ మొగ్గలు, 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా వేసి వేగాక 1.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. అందులో 1/2 కప్పు కొత్తిమీర
అరకప్పు పుదీనా వేయాలి. 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసి వేగిన తర్వాత ఉడకబెట్టిన చికెన్ స్టాక్ని 6 గ్లాసులు పోయాలి. చికెన్ స్టాక్ సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చండి. అందులో 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేయాలి. వేసి మరగనివ్వాలి. అందులోనే హాఫ్ చెక్క నిమ్మరసం యాడ్ చేయాలి. ఇప్పుడు అరగంట నానిన రైస్ని వేసి ఉడకనివ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. చూసారా రైస్ ఎలా పొడి పొడిగా వచ్చిందో? ఇందులో ఫ్రై పీస్ ముక్కలు వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.